హుద్హుద్ తుఫాన్కు విశాఖ ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు వార్ధా ఎఫెక్ట్తో చెన్నై విమానాశ్రయం రూపురేఖలు కోల్పోయింది. రోడ్లపై భారీ వృక్షాలు నేలకొరగడంతో అతలాకుతలమైంది. చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వార్ధా పెను తుఫాను కారణంగా చెన్నై వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించినట్టు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నాం. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి కనుక గమనిస్తే ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సాయంత్రం 6 గంటల వరకు కూడా రన్వేని పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేసినట్టు కూడా అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్ కు వస్తున్న 24 విమానాలను డైవర్ట్ చేసినట్టు కూడా మనకు అధికారులు తెలిపారు. అదేవిధంగా 8 విమానాలను కూడా రద్దు చేశారు. ఏవైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావుతుంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చే విమానాలన్నీ కూడా లేటుగా నడుస్తున్నాయని చెప్పాలి. మరోవైపు చూస్తే వేగంగా వీచిన గాలుల కారణంగా విమానాశ్రయంలోని కొంత భాగం కొన్ని అద్దాలు పగిలినట్టుగా కూడా మనకు అందిన సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో ఎక్కడికక్కడే అన్ని కూడా కింద పడిపోయాయని చెప్పవచ్చు. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా వీచిన గాలితో ఎక్కడికక్కడే చెట్లతో పాటు చెట్లన్నీ కూడా నేలకూలిన దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మొత్తం ఎయిర్పోర్ట్ ముందర ఏవైతే చెట్లు నాటారో అవన్నీ కూడా పడిపోయిన దృశ్యాలన్నీ మనం చూడవచ్చు. అదే విధంగా ఏదైతే పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినారో వెహికల్స్ అన్ని కూడా గాలికి కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా చెన్నై వ్యాప్తంగా కూడా చెన్నైకి వచ్చే ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో 17 ట్రైన్లను రద్దు చేసినట్లు అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అదేవిధంగా వార్ధా తుఫాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 మరణించినట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో దాదాపు ఇప్పటి వరకు 7,500 మందిని తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా వారందరికీ కూడా అందుబాటులో ఉండేందుకు అన్న క్యాంటీన్లకు చెందిన ఏవైతే పలహారాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మామూలుగా ఎప్పుడు కిటకిటలాడే ఎయిర్పోర్టు వార్ధా తుఫాను కారణంగా ఏవైతే విమానాశ్రయాలు రద్దు చేయడంతో పూర్తిగా నిర్మానుష వాతావరణం కనబడుతుందనే చెప్పాలి. ఇది దాదాపు మరో 36 గంటలు కూడా కొనసాగనుండడంతో రేపు ఎల్లుండి దాని తర్వాత రోజు కూడా విమాన సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ట్రైన్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు 17 ట్రైన్లు రద్దు చేశారు. వాటిలో వెళుతున్న దారిలో కూడా కొంత గాలికి కానీ కొన్ని చోట్ల ట్రాక్ దెబ్బతినడం వల్ల కూడా కొన్ని ట్రైన్లను అవి కూడా డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీని కారణంగా రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా సాగుతున్నాయని చెప్పాలి. మరోవైపు బస్సు సర్వీసులకు సంబంధించి కూడా కొన్ని చోట్ల వరద ఎక్కువయ్యి కొన్ని చోట్ల తాత్కాలికంగా బస్సులను కూడా నిలిపివేశారు. అదేవిధంగా అధిక శాతంలో వర్షం కురవడం దాదాపు 100 కిలోమీటర్ల పైన వేగంగా రావడంతో చెన్నైలోని బీచ్ స్టేషన్ వద్ద స్టేషన్ యొక్క పైకప్పులు అన్ని కూడా ఎగిరిపోయి పగిలిపోయిన దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. దాదాపు ఎయిర్పోర్ట్ కి వచ్చే ప్రతి దారిలోనూ చెట్లన్నీ కూడా కింద కూలిపోవడంతో ఎయిర్పోర్ట్ వచ్చే వాహనదారులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ఎయిర్పోర్ట్ కి సరైన టైంకు రాలేదని చెప్పి కూడా మనతో కొంతమంది ప్రయాణికులు మనతో మాట్లాడినప్పుడు మనకు తెలిపిన పరిస్థితి కూడా కనబడింది. అదేవిధంగా ఏదైతే ట్రైన్లు రద్దు చేశారు, అదేవిధంగా బస్సులను కూడా కొన్నిటిని రద్దు చేశారు. విమానాశ్రయంలో పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు 9 విమానాలను రద్దు చేశారు. 24 విమానాలను డైవర్ట్ చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు. రానున్న 36 గంటల్లో తీవ్రమైన వర్షాలు కురవనుండడంతో ఇదే పరిస్థితి కనబడే అవకాశం ఉండడంతో కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా కొన్ని విమానాలను రేపు కూడా రద్దు చేసినట్లు మనకు కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. కెమెరా పర్సన్ రెడ్డితో కార్తీక్, ఎన్టీవీ, చెన్నై.